సెంట్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం అమ్మ. చూడండి 9th వన్. నైన్త్ వన్ ఏంటంటే మనకి లోయర్ క్లాస్ లో చదువుతారు మీరు. సెంట్రాయిడ్ అంటే ఏంటమ్మా? సెంట్రాయిడ్ అంటే ఏంటి? 2:1 రేషియోలో డివైడ్ చేసేది సార్. అమ్మమ్మ పాయింట్. తప్పు. కాంక్రీట్ లైన్స్ అంటే ఏం చెప్పాను? 3 or more lines passing through the same point, then the lines are called concurrent lines అని. The point is called point of concurrency. The common point is called point of concurrency అని చెప్పుకున్నామా? ఎస్ సార్. చెప్పానా మరి ఇదే కాంక్రీట్ లైన్స్ అంటేని? ఎస్ సార్. చూసుకోండి మరి ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమో ఏడి మీడియన్ అనుకుందాం, ఇది బిఈ అనుకుందాం, ఇదేమో సిఎఫ్ మీడియన్ అనుకుందాం. ఏమండి ఇప్పుడు చూడండి ఈ మీడియన్ కి ఫార్ములా ఏంటి చూద్దాం ఒకసారి. If G is the centroid of the triangle ABC, centroid of the triangle ABC with position vectors A bar comma B bar comma C bar, then అప్పుడు OG బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే OG బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫార్ములా మనకి A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 3 అయిపోతుందమ్మా. మీరు చూడగానే మీకు ఒక విషయం గుర్తు రావాలి. A x1 y1 B x2 y2 C x3 y3 అని 3 పాయింట్స్ ఇచ్చాడు. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి? x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 సార్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు గమనిస్తే అదే ఫార్ములా లేదు అంటే x1 y1 z1 x1 y1 x1 x2 x3 బదులు A బార్ B బార్ C బార్ ఉన్నట్టుగా మీరు ఇందాక కూడా ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. mx2 plus nx1 by m plus n ఉన్నప్పుడు ఇక్కడ x2 x1 ప్లేస్ లో ఏమొచ్చాయి? A బార్ B బార్ నే పొజిషన్ వెక్టర్స్ వచ్చాయి లేదా? అలాగే ఇక్కడ కూడా పొజిషన్ వెక్టర్స్ వచ్చాయి కదా. ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి పొజిషన్ వెక్టర్ OA బార్ ఈక్వల్ టు A బార్, OB బార్ ఈక్వల్ టు B బార్, OC బార్ ఈక్వల్ టు C బార్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే OG బార్ ఈక్వల్ టు అంటే సెంట్రాయిడ్ యొక్క పొజిషన్ వెక్టర్ OG బార్ ఈక్వల్ టు ఫార్ములా A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 3 అవుతుంది. ఏమండి చూడండి ఒకసారి ఇది ఎలా అవుతుందంటే ప్రూఫ్ చూడండి. ఇక్కడ O అనేది ఆరిజిన్ అనుకుంటున్నాను నేను. అలాగే OB బార్ ఈక్వల్ టు B బార్, ఇది B బార్ తీసుకోండి. OC బార్ ఈక్వల్ టు C బార్ తీసుకోండి. OA బార్ ఈక్వల్ టు A బార్ అని తీసుకోండి. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు లెట్ OB ది ఆరిజిన్ అనుకుంటాను. ఏమండి నెక్స్ట్ వాడు ఇచ్చింది ఏంటి? గివెన్ A బార్ B బార్ C బార్ అనే పొజిషన్ వెక్టర్స్ అని చెప్పి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇంకొక మ్యాటర్ రాద్దాం. పొజిషన్ వెక్టర్స్ A బార్ కమా విత్ పొజిషన్ వెక్టర్స్ A బార్ కమా B బార్ కమా C బార్ triangle ABC. G is the center of triangle ABC with position vectors of A comma B comma C are A bar comma B bar comma C bar respectively, then OG bar equal to ఎలా వస్తుందన్నమాట. అంటే A bar B ABC వెక్టర్స్ యొక్క పొజిషన్ వెక్టర్స్ A బార్ B బార్ C బార్ అయితే అప్పుడు ఈ G అనే సెంట్రాయిడ్ యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుందంటే A బార్ ప్లస్ B బార్ ప్లస్ C బార్ బై 3 అవుతుంది అని చెప్పి మనం చెప్పాలి. O అనేదేమో ఆరిజిన్ అని చెప్పి తీసుకున్నాను నేను. ఏమండి తర్వాత వాడు ఇచ్చింది గివెన్ OA బార్ ఈక్వల్ టు A బార్ ని ఇచ్చాడు, OB బార్ ఈక్వల్ టు B బార్ ని ఇచ్చాడు, OC బార్ ఈక్వల్ టు C బార్ ని ఇచ్చాడు. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు AD BE CF అనేవి ఏంటి? మీడియన్స్ ఏనా? ఎస్ సార్. లెట్ AD బార్ కమా BE బార్ కమా CF బార్ be the
మీడియన్స్ ఆఫ్ వీటికి మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏమండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఓడి బార్ కావాలనుకోండి. ఓడి బార్ అంటే దాని అర్థం ఏంటి? పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి అనే. yes sir ఇప్పుడు మీరు గమనించండి, మీడియన్ అన్నప్పుడు డి అనేది బీసీకి మిడ్ పాయింట్ అవుతుందా అవదా? yes sir అంటే ఇప్పుడు ఓడి బార్ కావాలంటే ఓబీ బార్ ప్లస్ ఓసీ బార్ బై 2 అని రాసుకోవచ్చామా? yes sir మీరు అనుకుంటున్నారు కదా, మరి ఓ ఏమైంది అని అనుకుంటున్నారు అంతేనా? అమ్మాయి అర్థం కాలేదు సార్. ఇప్పుడు చూడండి, దీని నుండి మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్, ఇది దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు మనం? ఓబీ బార్ అంటే బీ బార్ అని రాసుకోవచ్చు, ఓసీ బార్ అంటే సి బార్ అని రాసుకోవచ్చు, బై 2 అని రాసుకోవచ్చు. ఓడి బార్ ఈక్వల్ టు ఏమండి నెక్స్ట్ దీని నుండి 2 ఓడి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? బీ బార్ ప్లస్ సి బార్ అవుతుందా? yes sir ఇప్పుడు ఇందాక మన ఈ అమ్మాయి చెప్పింది, ఎవరు? మనస్విని, తేజస్వి చెప్పింది అమ్మాయి. ఏమని చెప్పింది? సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ది రేషియో 2:1 రేషియో అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఆ కండిషన్ తీసుకుందాం. ఈ జి అనేది ఏం చేస్తుంది? ఏడి మీడియన్ ని 2:1 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందా? yes sir కాబట్టి చూడండి, జి డివైడ్స్ AD bar in the ratio ఏ రేషియో 2:1 internally. ఎందుకంటే సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ది ట్రయాంగిల్ ఇన్ ది రేషియో 2:1 ఇంటర్నల్ అని చెప్పి మనం లోయర్ క్లాస్ లో చదువుకుంటాం, అవునా? yes sir దాన్ని బట్టి ఇప్పుడు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి జి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది? మనం ఇందాక డివైడ్ చేయడానికి ఫార్ములా చెప్పుకున్నాం, ఇంటర్నల్ గా డివైడ్ చేసుకున్నప్పుడు సి అనేది ఏం చేస్తుంది? ఏబిని m:n రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. అప్పుడు సి యొక్క పొజిషన్ వెక్టర్ ఓసి బార్ అయింది. మరి ఇప్పుడు ఏడిని జి అనే పాయింట్ ఏం చేస్తుంది? జి అనేది సెంట్రాయిడ్ 2:1 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఓజీ జి అనేది ఏమవుతుంది? ఓజీ బార్ అవుతుందా? yes sir మరి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో కాబట్టి m/n అనుకోండి. అంటే అప్పుడు ఇది వాల్యూ ఏమవుతుంది? m ఇంటూ దేని డివైడ్ చేస్తుంది? ఏడి బార్ డివైడ్ చేస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఓడి బార్ అంటే m ఇంటూ బి బార్ కదా, అంటే m అంటే 2 కదా, 2 ఇంటూ ఓడి బార్ ప్లస్ 1 ఇంటూ ఓఏ బార్. అర్థమవుతుందా? yes sir బై m+n అంటే 2+1. ఏమంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దట్ ఈక్వల్స్ 2 ఇంటూ ఓడి బార్ అంటే ఏం రాసుకోవచ్చు? b bar plus c bar బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ 1 ఇంటూ ఓఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ బార్ బై 2+1 అంటే 3. ఓజీ బార్ ఈక్వల్ టు అంటే ఓజీ బార్ ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్డర్ లో రాస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై 3 రాదమ్మా? yes sir అంటే మీరు థీరం 1 ఏమంటున్నాడంటే వాడు, ఒకసారి మీరు పేజ్ నెంబర్ 139 చూడండి. లెట్ ఏ బార్ కామా బి బార్ బి 2 వెక్టర్స్, దెన్ mod a bar plus b bar less than or equal to mod a bar plus mod b bar equal to holds if and only if a bar comma b bar are like vectors. Mod a bar minus b bar greater than or equal to mod a bar minus mod b bar. Mod a bar minus b bar less than greater than or equal to mod a bar minus mod b bar equal to holds if and only if a comma b are a bar comma b bar are like vectors. ఏమండి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఎందుకైనా ఏ బార్ బి బార్ అనేవి ఏదైనా 2 నాన్ జీరో వెక్టర్స్ అయితే మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ రెండోది ఏం ప్రూవ్ చేయమన్నాడు?
మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ అని చెప్తే సరిపోతుంది. ఏమంటే మాడ్ ఆఫ్ మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ అని చెప్తే సరిపోతుంది. ఏమంటే అయితే వాడు ఏమన్నాడు పక్కన ఈక్వాలిటీ హోల్డ్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎప్పుడట ఏ బారు బి బార్ అని లైక్ వెక్టర్స్ అయినప్పుడు. లైక్ వెక్టర్స్ అంటే ఏంటమ్మా? సేమ్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ సార్. వెరీ గుడ్. సేమ్ డైరెక్షన్ ఉండే వెక్టర్స్ మనం ఏమంటాం అంటే లైక్ వెక్టర్స్ అండి. సరే ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి మరి? సేమ్ డైరెక్షన్ సేమ్ magnitude. వెరీ గుడ్. అంతే. చూడండి ఇప్పుడు అది రాస్తానమ్మా స్టేట్మెంట్ చూడండి. లెట్ ఏ బార్ కామా బి బార్ బి ఏ బార్ కామా బి బార్ బి టూ వెక్టర్స్ అని చెప్పి తీసుకున్నాం. దెన్ ఫస్ట్ వన్ మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బి బార్. ఇది మామూలుగా నెంబర్లో కూడా మనకు తెలిసిపోతుంది కదా, రియల్ నెంబర్స్ అప్లై చేసుకుంటే తెలిసిపోతుంది కదా. మాడ్ 1+2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ 1 ప్లస్ మాడ్ 2 అవుదా? అవుతుంది సార్. మరి ఎప్పుడు లెస్ దాన్ అవుతుంది చెప్పండి? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయినప్పుడు లెస్ దాన్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. ఒకటి +1 తీసుకోండి, ఇంకోటి -2 తీసుకోండి. 1 - 2 ఎంత? -1 సార్. -1కి మాడ్ చేయండి, +1 అయిపోద్దా? Yes sir. అదే 1 - 2కి మాడ్ అప్లై చేసి యాడ్ చేయండి. 1కి మాడ్ అప్లై చేస్తే +1, -2కి మాడ్ అప్లై చేస్తే +2, 1 + 2 అంటే 3. అప్పుడు 1 less than 3 సరిపోయిందిగా. మీకు అర్థమైందమ్మా? సేమ్ సైన్ ఉన్న నెంబర్స్ అయితే కనుక మనకి ఈక్వాలిటీ హోల్డ్ అయిపోద్ది. అదే డిఫరెంట్ సైన్ ఉన్న నెంబర్స్ అయితే కనుక లెస్ దాన్ అనే అన్ఈక్వాలిటీ హోల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇన్ఈక్వాలిటీ అది మాట విషయం. సరే రెండోది చూడండి. రెండోది మాడ్ ఏ మైనస్ బి ఏ బార్ మైనస్ బి బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్. ఏమండి పక్కన ఇన్ఈక్వాలిటీ హోల్డ్స్ ఫర్ లైక్ వెక్టర్స్ ఇవేం రాయట్లేదు, చూసుకోండి జాగ్రత్తగా. ప్రూఫ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ అందాం, బి అందాం, సి అందాం. ఏమండి ఇప్పుడు ఏ బార్ అందాం, ఇది బి బార్ అందాం. ఇదేమో ఏమవుతుంది చెప్పండి? ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రకారం ఇది ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్ సార్. వెరీ గుడ్. ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం వీడు ఏమని ఇచ్చాడు? ఏ బార్ బి బార్ అనేవి 2 వెక్టర్స్ అని చెప్పించాడు. కాబట్టి అవి నాన్ జీరో వెక్టర్స్ అయితేనే అవుతుంది. కాబట్టి లేకపోతే ఏ బార్ బి బార్ 2 నాన్ జీరో వెక్టర్స్ అని తీసుకుందాం అన్న. నాన్ జీరో వెక్టర్స్, మళ్ళీ 2 వెక్టర్స్ అంటే మళ్ళీ జీరో వెక్టర్స్ కూడా అవ్వచ్చు, ఇబ్బంది అవుతుంది. నాన్ జీరో వెక్టర్స్ అని తీసుకుందాం. కాబట్టి లెట్ ఏ బార్ బి బార్ బి 2 నాన్ జీరో వెక్టర్స్, 2 నాన్ జీరో వెక్టర్స్ అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ అందాం అమ్మా. ఏమా అలాగే బీసీ బార్ ఈక్వల్ టు బి బార్ అందాం. ఏమండి దెన్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ ఇది? ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్. వెరీ గుడ్ అబ్బా, వెరీ గుడ్, బాగా చెప్పాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్, ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ ఏం చెప్పచ్చు మనం? ఏసీ బార్ ఈక్వల్ టు ఏబి బార్ ప్లస్ బీసీ బార్ అని చెప్పచ్చా? ఏబి బార్ ప్లస్ బీసీ బార్ అంటే మనం ఇది ఎలా రాయొచ్చు అంటే ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చు. ఏమంటే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీకు లోయర్ క్లాసుల్లో ట్రయాంగిల్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. చెప్తాను.
in triangle any one of the side is less than or equal to sum of the remaining two sides. ఉందామా ప్రాపర్టీ? Yes, sir. మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని, లేకపోతే మన స్కేలిన్ ట్రయాంగిల్ అని, లేదంటే మన ఐసోసెలస్ ట్రయాంగిల్ అని, ఇవన్నీ మీరు చూసుకుంటే దొరుకుతుంది. అర్థమవుతుందా? Yes, sir. Less than or equal to the sum of the remaining two sides. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, చూడండి, వన్ సైడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ టూ సైడ్స్ కదా. దాన్ని బట్టి ఇక్కడ మనం కండిషన్ అప్లై చేస్తే ఏసీ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ అని రాయొచ్చే? Yes, sir. Yes, sir. అలాగైనా చెప్పచ్చు, లేదంటే ఇంకెలా చెప్పచ్చు అంటే, అంతే. ఇంకో విషయం, ఇక్కడ ఈ బి అనేది దేనికి చెందింది అంటారు? ఏసీ లైన్ సెగ్మెంట్ చెందిందేనా అమ్మా? ఈ ఏసీ లైన్ సెగ్మెంట్ కి చెందిందే కదా బి అనేది. అర్థం కాలేదమ్మా? అర్థం కాదు సార్. ఇప్పుడు అప్లై చేద్దాం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, ఏసీ బార్ ఇప్పుడు ఇంకో విషయం, ఇక్కడ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ వన్ ఆఫ్ ది సైడ్ అని చెప్పకూడదు కదా, లెంత్ ఆఫ్ ది సైడ్ అని చెప్పాలి, అంతే కదా. ఎనీ వన్ ఆఫ్ ది సైడ్ అంటే దాని అర్థం ఏంటి? లెంత్ అనేగా. Yes, sir. కాబట్టి లెంత్ కావాలంటే ఏసీ తీసుకుంటే లెంత్ వస్తుందమ్మా, ఏసీ బార్ తీసుకుంటే లెంత్ వస్తుందా, మాడ్ ఏసీ బార్ తీసుకుంటే లెంత్ వస్తుంది? Mod AC bar, sir. అంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. కాబట్టి మాడ్ ఏసీ బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏబీ బార్ ప్లస్ మాడ్ బీసీ బార్. అర్థమైందమ్మా ఇది? Yes, sir. ఇక్కడ లేకపోతే ఎనీ వన్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్, లెంత్ ఆఫ్ ది ఎనీ వన్ ఆఫ్ ది సైడ్, లెంత్ ఆఫ్ ది triangle, length of the any one of the side is less than or equal to the sum of the lengths of the remaining sides. ఆ లెన్స్ అని రాయకపోయినా వన్ ఆఫ్ ది సైడ్ అంటే మీకు తెలిసిపోవాలి. మరి ఇది రాయకుండా బాగలేదు. అలాగే ఎనీ వన్ ఆఫ్ ది సైడ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది అంటే మీకు తెలుసు కదా ఇది. Yes, sir. కాబట్టి రాసాము ఈ విధంగా. తర్వాత ఇప్పుడు చూడండి, మాడ్ ఏసీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చా? Yes, sir. ఏబి బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ బార్ రాసుకోవచ్చా? మాడ్ ఏ బార్ ప్లస్, మరి బీసీ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? మాడ్ బి బార్ రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయినట్టుగా. Yes, sir. నెక్స్ట్ ఈసారి చూడండి, తర్వాత రెండోది ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే, మాడ్ ఏ బార్ తీసుకుందాం అన్న. మాడ్ ఏ బార్ తీసుకుందాం. మాడ్ ఏ బార్ ని నేను ఎలా రాయొచ్చా? మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చాను. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇప్పుడే మనం ఒక కండిషన్ అప్లై చేసాం. మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి అనే.
ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇదంతా మాడ్ ఏ బార్ అనుకోండి, ఇది ఏ బార్ అనుకోండి, ఇది బి బార్ అనుకోండి. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమని వస్తుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ బి బార్. అర్థమైందా లేదా ఇది? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ బి బార్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే దీని అర్థం ఏంటి అసలు? మాడ్ ఏ బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ బి బార్ అనే కదా దాని అర్థం. ఎస్ సార్. ఈ బి బార్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. తీసుకొచ్చేస్తే మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్, ఇందాక మనం ఏ బార్ ని ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ ప్లస్ బి బార్ అని రాసామమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. బి బార్ అని రాస్తాను చూడండి, ఎలా రాస్తాను రివర్స్ లో. ఇప్పుడు చూడండి, సిమిలర్లీ మాడ్ బి బార్ ఈక్వల్ టు, దీన్ని నేను మళ్ళీ ఎలా రాస్తానంటే మాడ్ బి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ రాసుకోవచ్చా లేదు? ఎస్ సార్. ఎస్ సార్. మరి ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ మాడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ ది మాడ్యులస్ ఆఫ్ టూ వెక్టార్స్ అని చెప్తుందా లేదా? ఎస్ ఎస్ సార్. సార్. మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ వెక్టార్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ టూ వెక్టార్స్. నేను రివర్స్ లో మాట్లాడుతాను, మీకు అర్థమవుతుంది టెర్మినాలజీ? ఎస్ సార్. లేదంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ అని చెప్తుంది. అలాగే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అని చెప్పొచ్చుగా. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, అంటే మాడ్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి బార్ మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ అవుతుందమ్మా మాడ్. ఎస్ ఎస్ సార్. సార్. చూడండి, ఈ ఏ బార్ ఇటువైపు తీసుకొచ్చేయండి. అంటే మాడ్ బి బార్ మైనస్ మాడ్ ఏ బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి బార్ మైనస్ ఏ బార్ అవుతుంది కదమ్మా. ఎస్ ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఏబి రెండు కూడా లైక్ వెక్టర్స్ కదా. ఎస్ సార్. సార్. ఇప్పుడు ఏబి రెండు లైక్ వెక్టర్స్ అయినప్పుడు ఏ బి బార్ మైనస్ ఏ బార్ అన్నా ఏ బార్ మైనస్ బి బార్ అన్నా ఒకటే అవుతుందా? మళ్ళీ అర్థం కాలే, ఇప్పుడు చెప్తాను చూడండి. చూడండి, ఏ బారు బి బారు ఏ బారు బి బారు లైక్ వెక్టర్స్ కాబట్టి సేమ్ డైరెక్షన్ వేసాను. ఇటు వేయాలని లేదు, కావాలంటే ఇటువైపు కూడా వేసుకోవచ్చు మనం, అవునా? ఎస్ ఎస్ సార్. సార్. ఇప్పుడు చూడండి, బి బార్ మైనస్ ఏ బార్ అంటే దాని అర్థం ఏంటి? ఒకటేమో ఈ డైరెక్షన్ లో ఉంటే ఒకటి ఇంకో డైరెక్షన్ లో ఉండాలి, అంతేగా. ఎందుకంటే బి బార్ మైనస్ ఏ బార్ ని మనం ఇలా రాయొచ్చా? బి బార్ ప్లస్ ఏ మైనస్ ఏ బార్ అని రాసుకోవచ్చా? ఎస్ సార్. బి బార్ ఇలా ఉంది అనుకోండి, ఏ బార్ ఏమో ఇలా ఉన్నట్టు, అవునా? ఎస్ సార్. ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ అంటాను. ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఒకటి డైరెక్షన్ లో ఉంటే ఇంకో డైరెక్షన్ లో ఉన్నట్టు కాదా? ఎస్ సార్. నట్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఈ రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నట్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇలా మాడ్ లో ఉన్న వాల్యూ ఈ రెండింటిని తారుమారు చేసినంత మాత్రాన సేమ్ డైరెక్షన్ వచ్చేస్తాయా? నో సార్. నో సార్. రావు కదా. అంటే అప్పుడు రెండింటికి ఒకటేగా. ఎస్ సార్. ఎస్ సార్. లేదు, ఇంకోలా ఆలోచించవచ్చు మీరు. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీసినప్పుడు మాడ్ అప్లై చేస్తే ప్లస్ అయిపోతుందిగా. ఎస్ సార్. ఇంకోలా కూడా చెప్పచ్చు మీరు. చూడండి ఒకసారి, ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ గా ఈ వెక్టార్ ఎలా డినోట్ చేస్తారంటే ఐ బార్ జే బార్ కే బార్ ఉపయోగించి చెప్తారమ్మా. మరి మీరు లోయర్ క్లాస్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు, వచ్చిందా? చూడండి, నో సార్. 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అన్నారు, ఏమండి? ఇది ఏ బార్ అండి. అలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మాడ్ ఏ బార్ అంటే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. మీకు ఆల్రెడీ నేను ఒక విషయం చెప్పాను, ఈ 2i బార్ 3j బార్ 4k బార్ ఉంది కదా, దీన్ని మనం సింపుల్ గా 2 3 4 అని రాసుకోవచ్చు అన్నమాట పాయింట్ కింద. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్.
ఇది ఏ అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్. ఈ ఏ అనే పాయింట్ యొక్క పొజిషన్ వెక్టర్ ఏంటంటే స్మాల్ ఏ బార్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఈక్వల్ టు ఎప్పుడైనా ఏ అనే పాయింట్ ఎలా ఇచ్చాడంటే 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అని తీసుకోవాలి. ఇప్పుడు మాడ్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేస్తారు అనుకోండి, ఫార్ములా మీకు ఏంటి? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కదా, ఎస్ సార్. ఇందాక చెప్పుకున్నాము. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ లేదా ఏ1 స్క్వేర్ ప్లస్ ఏ2 స్క్వేర్ ప్లస్ ఏ3 స్క్వేర్ అని చెప్పుకున్నామా? ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆరిజిన్ కి పాయింట్ డిస్టెన్స్ కదా, అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అయినా ఎస్ సార్. దాన్ని మనం ఏమన్నా అక్కడ మాడ్ ఓఏ బార్ అనలేదా? అదే ఇది ఇక్కడ రాయకూడదు. అంటే మాడ్ ఓఏ బారే కదా ఏ బార్ అంటే. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మైనస్ ఓఏ బార్ అన్నాను అనుకోండి, మాడ్ అంటే మైనస్ ఏ బార్ అవుతుందమ్మా. అంటే మైనస్ ఏ బార్ అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా కూడా మైనస్లు వచ్చేస్తాయి. అంటే మైనస్ ఏ బార్ అంటే ఏమైనా వస్తుంది? మైనస్ 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 4k బార్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? 2 ప్లేస్ లో -2 హోల్ స్క్వేర్, 3 ప్లేస్ లో -3 హోల్ స్క్వేర్, 4 ప్లేస్ లో -4 హోల్ స్క్వేర్, ఇవన్నీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మళ్ళీ ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఈ వాల్యూ ఎంత రాదా? వస్తుంది సార్. ఇక్కడ మైనస్ కామన్ తీయడం వల్ల నా వాల్యూ ఏం మారదుగా. ఇంకోటి ఏంటంటే మైనస్ కామన్ తీయకపోయినా ఇలా ఉంచడం వల్ల, దీన్ని రివర్స్ చేయడం వల్ల నాకు ఆ రెండు వెక్టర్స్ కూడా సేమ్ డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? నో సార్. ఉండదు కదా. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎస్ సార్. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ ఇది ఫస్ట్ 1, ఇది 1 అనండి, ఇదేమో 2 అనండి. ఇక్కడ మీరు గమనిస్తే మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ అయింది. అది మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ అయింది. మాడ్ బి బార్ మైనస్ మాడ్ ఏ బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ బి బార్ మైనస్ ఏ బార్ మాడ్ ఏ బార్ అయింది. మాడ్ బి బార్ మైనస్ ఏ బార్ అయింది. దాన్ని మనం మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ అని రాసుకున్నాం. మీరు ఇక్కడ గమనిస్తే విషయం ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఏ, అలాగే మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అని వచ్చింది అనుకోండి. దీన్ని మనం మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చామా? ఎందుకంటే మాడ్ ఎక్స్ అంటే ఏంటి? మాడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ ఎక్సే కదా. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మరి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ ఉంది. మరి మైనస్ అప్లై చేసినప్పుడు మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ కదా అవుతుంది, అదే కదా వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం అంటే ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 అర్థమైందమ్మా మీకు? ఫ్రమ్ 1 and 2 ఏమని చెప్పచ్చు అంటే మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్. ఏమండి, మీరు కావాలంటే ఈ కండిషన్ అప్లై చేసుకోండి. మాడ్ తీసారనుకోండి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఒకసారి ప్లస్ తీసుకోండి అంటే మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్. ఇంకోసారి మైనస్ తీసుకోండి. మైనస్ తీసుకుంటే మైనస్ ఆఫ్ మాడ్ ఏ బార్ మైనస్ మాడ్ బి బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే ఇది ఏమవుతుంది? మాడ్ బి బార్ మైనస్ మాడ్ ఏ బార్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మైనస్ దీనికి మాత్రం అప్లై చేయండి, దీనికి మాత్రం అప్లై చేయండి, దీనికి కాదు నేను చెప్పేది. అర్థమైందా మీకు? మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేయట్లే, కేవలం దీన్ని మాత్రం మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు మళ్ళీ మాడ్ ఏ బార్ మైనస్ బి బార్ వస్తుందిగా. అది మాట విషయం. ఫ్రమ్ 1 and 2 దీన్ని మనం ఎలా రాయొచ్చు మాట. అర్థమైందమ్మా? అది విషయం. తర్వాత చూడండి, లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్, ఈ వెక్టార్స్ లో లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటంటే కొన్ని వెక్టార్స్ తీసుకుంటాం, అలాగే కొన్ని స్కేలార్స్ తీసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే వెక్టార్ని స్కేలార్ని మల్టిప్లై చేసి
వాటి యొక్క సమ్మనే మనం ఏమంటాం అంటే లీనియర్ కాంబినేషన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే A1 బార్ A2 బార్ అండ్ సో ఆన్ AN బార్ అనేది n వెక్టార్స్ అని తీసుకున్నాను అన్నమాట. ఈ n వెక్టార్స్ ని మల్టిప్లై చేయడం కోసం n స్కేలర్స్ తీసుకున్నాను. ఏంటంటే అవి మనం స్కేలర్స్ ని ఏదైనా తీసుకోవచ్చు. స్మాల్ L1 L2 L3 అండ్ సో ఆన్ Ln అని చెప్పి అనుకున్నాను నేను. అప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై సమ్ చేసాం అనుకోండి, అంటే A1 L1 ప్లస్ A2 L2 ప్లస్ అండ్ సో ఆన్ AN LN ని ఏమంటాం అంటే మనం లీనియర్ కాంబినేషన్ అని చెప్పి అనుకున్నాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. మన ఏదైనా తీసుకోవచ్చు కాన్స్టెంట్స్ అక్కడ చూడండి. లెట్ A1 A2 A3 and so on A and B vectors and A and B vectors అని చెప్పి తీసుకున్నప్పుడు then there exists లేదంటే and L1 L2 L3 and so on Ln be the scalars then ఇక్కడ చూడండి, ఒక వెక్టార్ ని స్కేలర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? మళ్ళీ వెక్టారే వస్తుంది, స్కేలర్ రాదు. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. then the vector ఏంటి? ఆ వెక్టర్ అంటే L1 A1 ప్లస్ L2 A2 బార్లు తీసుకోవాలి. మరి వెక్టార్స్ కదా ఇవన్నీ. L1 A1 బార్ ప్లస్ L2 A2 బార్ ప్లస్ L3 A3 బార్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Ln AN బార్ ఈజ్ కాల్డ్ ఏమని చెప్పచ్చు అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. A1 A2 A3 అదే A1 బార్ A2 బార్ A3 బార్ అండ్ సో ఆన్ AN బార్. అర్థమవుతుందమ్మా? కొన్ని వెక్టార్స్ తీసుకున్నాం, వీటితో మల్టిప్లై చేయడం కోసం తగ్గ స్కేలర్స్ తీసుకున్నాం. ఆ రెండింటిని మనం ప్రొడక్ట్ చేసి వాటి యొక్క సమ్మని తీసుకోవడానికి మనం ఏమంటున్నాం? మనం లీనియర్ కాంబినేషన్ అంటున్నాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. లెట్ A బార్ B బార్ C బార్ బిది 3 వెక్టార్స్ అందాం. 3 వెక్టార్స్ అండ్ X Y Z అనేది స్కేలర్ అందాం. X Y Z బిది స్కేలర్స్. దెన్ చూడండి, A బార్ ఈక్వల్ టు XB బార్ ప్లస్ YC బార్, లేదా B బార్ ఈక్వల్ టు XA బార్ ప్లస్ YC బార్, లేదా C బార్ ఈక్వల్ టు XA బార్ ప్లస్ YB బార్, లేదా XA బార్ ప్లస్ YB బార్ ప్లస్ ZC బార్ ఈక్వల్ టు 0 is are also అనకూడదు, లేదా అన్నాం కదా, is also లీనియర్ కాంబినేషన్ బిట్వీన్ ది వెక్టర్స్, లేదా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. అమ్మ ఇక్కడ ఆర్ అన్నాను కాబట్టి ఈజ్ అని రాశాను. ఈ ఆర్ తీసి పడేస్తే కామా పెట్టుకున్నాం అనుకోండి, ఆర్ అని రాసిస్తాం. ఆర్ ఆల్సో, లేకపోతే ఆర్ తీసేయండి, ఆర్ ఆల్సో లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టర్స్. ఓకేనా? ఎస్ సార్. ఒక లైన్ లో రాసేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇది ఏ బార్ ఈక్వల్ రాసిన తర్వాత పక్కన కామా పెట్టి బి బార్, తర్వాత కామా పెట్టి సి బార్, తర్వాత ఇది రాసుకుని ఆర్ ఆల్సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. అంతే. వెక్టర్స్ ఏ బార్ బి బార్ సి బార్. అంతే. నెక్స్ట్
లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అని చెప్పుకుంటాయమ్మా. చూడండి ఒకసారి, ఒక నిమిషం. లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ చూడండి. లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్. ఇప్పుడు ఏ బార్ బి బార్ A1 బార్ A2 బార్ A3 బార్ అండ్ సో ఆన్ AN బార్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే, ఇప్పుడు లీనియర్ కాంబినేషన్ అనేది జీరో వెక్టర్ అయింది అనుకోండి. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటి? ఇదేగా, ఇది జీరో వెక్టర్ అయింది అనుకోండి. అప్పుడు అక్కడ జీరో వెక్టర్ అయినప్పుడు ఈ స్కేలార్ ఏది కూడా జీరో కాకుండా, ఏమండి, స్కేలార్ ఏది కూడా జీరో కాకుండా ఉంటే అప్పుడు ఆ వెక్టార్స్ ఏమంటారంటే లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్ అంటారు అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? తర్వాత చూడండి, if the vectors ఏ వెక్టర్స్ మనం అనుకున్నాం, A1 A2 A3 అండ్ సో ఆన్ AN అమ్మా. ఒక నిమిషం. If the vectors A1 bar comma A2 bar comma A3 bar comma and so on AN bar are said to be linearly dependent vectors. Linearly dependent vectors. ఇవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అయితే then there exists scalars L1 comma L2 comma and so on, L1 comma L2 comma L3 and so on Ln such that L1 A1 bar plus L2 A2 bar plus L3 A3 bar plus and so on plus Ln AN bar equal to 0 అండి. 0 bar అవ్వాలి. ఎందుకంటే దీని అంతని మనం ఏమంటాం, వెక్టర్ అంటామా స్కేలార్ అంటామా? వెక్టర్ సార్. వెక్టరే కదమ్మా. ఇదంతా దీని లీనియర్ కాంబినేషన్ అంతా కూడా జీరో బార్ అయిపోవాలి. జీరో బార్ అంటే ఏంటి? జీరో వెక్టర్. అర్థమవుతుందా? జీరో వెక్టర్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమవ్వాలంటే వేర్ ఈచ్ Li నాట్ ఈక్వల్ టు 0 అండి. Li నాట్ ఈక్వల్ టు 0 అంటే L1 జీరో అవ్వకూడదు, L2 జీరో అవ్వకూడదు, L3 అవ్వకూడదు, ఏ స్కేలార్ కూడా జీరో అవ్వకూడదు. స్కేలార్ ఏది జీరో కాకుండా లీనియర్ కాంబినేషన్ మాత్రం మనకి ఏమైపోవాలి? జీరో వెక్టర్ అయిపోవాలి. అలా అయిపోతే మనం ఆ వెక్టర్స్ ఏమంటామంటే ఏమంటామండి? లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అంటాం. అర్థమవుతుందా? ఇంకో విషయం, లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ గా మరో పేరు ఏంటంటే కోప్లానర్. ఈ లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అనేవి కోప్లానర్ వెక్టర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అర్థమవుతుందా? కోప్లానర్ వెక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే ప్లేన్ లో ఉన్నా గానీ లేదా సేమ్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నా గానీ, అంతేగా? అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే లైన్ మీద ఉన్నా గానీ సేమ్ లైన్ కి ప్యారలల్ గా ఉన్నా గానీ, అంతేనా? అది మాట.
అంటే ఇప్పుడు ఈ లీనియర్ డిపెండెంట్ వెక్టార్స్ అనేవి కోప్లానర్ వెక్టార్స్ కూడా అవుతాయి అన్నమాట, అది విషయం. కాబట్టి చిన్న నోట్ కింద అది రాసుకుందాం. చూడండి, నోట్ linearly dependent vectors is equal to linearly dependent vectors is equal to vectors are equal to దేనికి ఈక్వల్ అని చెప్తున్నాం? కోప్లానర్ వెక్టర్స్. కోప్లానర్ వెక్టర్స్ ఏమా? నెక్స్ట్ ఈసారి లీనియర్లీ డిపెండెంట్ చెప్పుకున్నాం, ఈసారి లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ చెప్పుకుందాం. ఏమా? చూడండి, linearly independent vectors. Linearly independent vectors. ఏమా? లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అంటే ఏంటంటే, ఇంతకు ముందు మనం లీనియర్ డిపెండెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? A1 బార్, A2 బార్ అండ్ సో ఆన్ AN బార్ అనే వెక్టర్స్ తీసుకున్నప్పుడు మనకి స్కేలర్స్ L1, L2, L3 అండ్ సో ఆన్ Ln అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఏ విధంగా ఎగ్జిస్ట్ అయ్యాయి అంటే లీనియర్ కాంబినేషన్ అనేది జీరో వెక్టర్ అయిపోయేలా ఎగ్జిస్ట్ అయ్యాయి. అప్పుడు అందులో మరి ప్రతి స్కేలర్ కూడా నాట్ ఈక్వల్ టు జీరో అయింది, కానీ లీనియర్ కాంబినేషన్ మాత్రం జీరో అయిపోతుంది. అప్పుడు ఆ వెక్టర్స్ ని మనం ఏమన్నాం అంటే మనం డిపెండెంట్ వెక్టర్స్ అన్నాం. ఇప్పుడు ఈసారి ఇండిపెండెంట్ వెక్టర్స్ అవ్వాలంటే ఇప్పుడు A1, A2, A3 అండ్ సో ఆన్ AN అనేవి ఇండిపెండెంట్ వెక్టర్స్ అని ఎప్పుడు అంటామంటే లీనియర్ కాంబినేషన్ అనేది జీరో అయిపోవాలి, అక్కడ ఈచ్ స్కేలర్ జీరో అయిపోవాలి. మీకు అర్థమవుతుందని చెప్పింది? లీనియర్ కాంబినేషన్ జీరో వెక్టర్ అవ్వాలి, ఈచ్ స్కేలర్ కూడా జీరో అయిపోవాలి. అప్పుడు ఆ వెక్టర్స్ ని ఏమంటాం అంటే, ఏ వెక్టర్స్ ని A1 బార్, A2 బార్ అండ్ సో ఆన్ AN బార్ అనే వెక్టర్స్ ని మనం ఏమంటాం అంటే మనం లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్ అని చెప్పి, ఇండిపెండెంట్ వెక్టర్స్ అని చెప్పి అంటాం. అర్థమవుతుందా? Yes sir. అవి కండిషన్స్ అమ్మా. ఏమా? ఈ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ ని నాన్ కోప్లానర్ వెక్టర్స్ అని కూడా చెప్తాం అన్నమాట. ఏమండి? మరి అది కోప్లానర్ వెక్టర్స్ అయ్యే ఏవి లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్, ఇవి నాన్ కోప్లానర్ వెక్టర్స్ అన్నమాట, అది విషయం. చూడండి, if the vectors A1 bar, A2 bar, A3 bar and so on AN bar are said to be linearly independent vectors, vectors ఎప్పుడు చెప్తామంటే then there exists plural వస్తుంది కాబట్టి exist the scalars L1, L2, L3 and so on Ln such that L1, L2, L3 and so on Ln such that ఏమవ్వాలని చెప్తున్నాం? లీనియర్ కాంబినేషన్ జీరో వెక్టర్ అవ్వాలి, అలాగే ఈచ్ స్కేలర్ జీరో అయిపోవాలి. such that L1 A1 bar plus L2 A2 bar plus L3 A3 bar plus and so on plus Ln AN bar equal to 0 bar అవ్వాలి అండ్ ఈచ్ Li equal to 0 అవ్వాలి. ఈచ్ Li equal to 0 అయిపోవాలి. ఏమండి? అలాగే ఇక్కడ నోట్ ఏంటంటే లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్ అనేవి నాన్ కోప్లానర్ వెక్టర్స్ అవుతాయి. ఏమండి? లీనియర్లీ independent vectors are non-coplanar vectors.
నాన్ కోప్లానార్ వెక్టార్స్. ఏమండి ఇదండి. నెక్స్ట్ ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక వెక్టార్ని ప్లేన్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఇన్ ఏ ప్లేన్. ఒక 3 డైమెన్షనల్ ప్లేన్లో వెక్టార్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనమ్మా. ఇందాక మీకు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్ అని చెప్పాను కదమ్మా. ఎస్ సార్. అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది తెలుసుకుంటాం అన్నమాట. చూద్దాం. చూడండి. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఇన్ ఏ ప్లేన్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఇన్ ఏ ప్లేన్. ప్లేన్లో ఏంటంటే వెక్టార్ యొక్క రిప్రజెంటేషన్ అన్నమాట. ఏమంటే చూడండి. ఇప్పుడు మనం ఒక క్యూబికల్ షేప్ తీసుకుందాం. చూడండి. అంటే ఈ విధంగా మరి 3 డైమెన్షనల్ కదా ఇది. క్యూబికల్ అంటే ఇది వచ్చినట్టుంది, క్యూబాయిడ్ వచ్చినట్టుంది. క్యూబాయిడ్ క్యూబేది మన మాట వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. విన్నారమ్మా సౌండ్? ఇప్పుడు చూడండి. ఇలా నేను ఒక క్యూబ్ తీసుకున్నానండి. ఈ క్యూబ్ తీసుకుని చూడండి ఒకసారి. లేకపోతే ఇది ఎక్స్ అని తీసుకోండి, ఇదేమో వై అని తీసుకోండి, వై అని తీసుకోండి, ఇది జెడ్ అని తీసుకోండి. ఏమండి ఇప్పుడు చూడండి. ఈ డైరెక్షన్లో వెక్టార్ ఏమో ఏ బార్ అనుకోండి అమ్మా. అలాగే ఈ డైరెక్షన్లో కొద్దిగా పెద్ద వేస్తున్నాం.
ఏమండి తర్వాత ఈ డైరెక్షన్ లోని వెక్టర్ ఏ బార్ అనుకోండి. ఏ బార్ అనుకోండి. తర్వాత ఈ డైరెక్షన్ లోని వెక్టర్ బి బార్ అనుకోండి. సార్ వాయిస్ స్లోగా వస్తుంది సార్. అమ్మా ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. ఈ డైరెక్షన్ లో వెక్టర్ సి బార్ అనుకోండి అమ్మా. ఏమా తర్వాత ఇది ఆరిజిన్ అనుకోండి. నెక్స్ట్ ఇది ఏ అనుకోండి, బి, సి, సి, ఈ సి వేరే ఈ సి వేరే, జాగ్రత్తగా చూసుకోండి. ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి. తర్వాత ఏబిసి, తర్వాత ఇదేమో డి, ఈ, ఎఫ్, జి. అంటే ఇప్పుడు ఇది ఏమైంది? OABCDEFG అనేది ఒక క్యూబ్. దాని యొక్క వెర్టిసెస్ ఏంటి? ABCDEFG ఓ, అంతేగా? ఏమా ఇప్పుడు Yes, sir.